మేడం నమస్తే అండి. మరి నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు, కానీ రాష్ట్రానికి ఏమీ ఒరిగేది లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా గత ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు, డేటా సెంటర్ గురించి కానీ మిగతా విషయాల్లో కానీ. ఏంటి, ఎలా రియాక్ట్ అవుతుంది మీ వ్యాఖ్యలు పట్ల? అసలు ఆంధ్ర రాష్ట్రం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండడానికి కారణమైన వైసీపీ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే ఒక గోబెల్స్ ప్రచారం అన్న దాంట్లో వాళ్ళు బాగా ఆరితేరారు. ఏదైనా ఒక మంచి జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రానికి దాన్ని పక్కదో పట్టించడంలో ముందుండే ఈ వైసీపీ ఫేక్ బ్యాచ్ ఇప్పుడు కొత్తగా మన యువనేత నారా లోకేష్ గారు ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మన అమెరికా తర్వాత అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ మనకి వైజాగ్లో రాబోతుంది. దానిని వీళ్ళు గూగుల్ డేటా సెంటర్ దానిని వీళ్ళు మసకబార్చడానికి ఒక బ్యాచ్ అనేది తయారయ్యింది. ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడేది ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది. 15 బిలియన్స్తో పెట్టబోయే ఈ ప్రాజెక్టు ఏషియాలోనే కాకుండా మన ఇండియాకి కూడా ఒక గొప్ప ప్రాజెక్టు. అది మరి మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో విశేష కృషి చేసిన మన ఐటీ మినిస్టర్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే యువతకి ఉద్యోగాల కల్పనలో భాగంగా ఐటీ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు చేసిన కృషి వలన ఇది మనకి సాధ్యమైంది. ఇంతకుముందు ఏదైతే ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ చిత్రపటంలో ముందు పెట్టడానికి ఏదైతే కృషి చేశారో అదే ఒరవడితో నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి ఫలితము ఈ వైజాగ్లో రాబోతున్న ఈ డేటా సెంటర్ అనేది. ఇప్పుడు ప్రపంచం అనేది టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతుంది. దాన్ని అందిపుచ్చుకోవడంలో ఇండియా ముందుండాలి, అందులో ఆంధ్ర రాష్ట్రం కూడా ఎప్పుడు ముందుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ వస్తున్నందుకు వాళ్ళని అభినందించాల్సింది పోయి అదేదో వీళ్ళు ఒక నూడిల్స్ బండి ఓపెన్ చేసినట్టు ఒక సాదాసీదా పచ్చల ఫ్యాక్టరీలు ఇన్ని పెడుతున్నామని అసెంబ్లీలో చెప్పినట్టుగా వాళ్ళు దాన్ని తీసి పారేస్తున్నారు. అంతేకాకుండా దాని మీద నెగిటివ్ ప్రచారం చేయడం చాలా తప్పు. మన యువత భవిష్యత్తుని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు, కానీ వాళ్ళ భవిష్యత్తుని ఇంకా ఎలా అనగదొక్కాలని చూస్తున్నారు. ప్రజలనేది ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుస్తున్నాయండి. మీరు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా సరే, ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా మోడీ గారు సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మన ఆంధ్ర రాష్ట్ర మంత్రులు అయితేనేమి ఎంతో కష్టపడి అనేక ప్రాజెక్టులు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు రాగానే వీళ్ళు పుట్టుకొచ్చేస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. ఇప్పుడు డేటా సెంటర్ అనేది గొడవలతో సమానం. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువ వస్తాయి. గతంలో మేము క్యాపిటల్ సిటీగా చేసి వైజాగ్ మొత్తాన్ని కూడా ఒక రూపు మారిస్తే దాన్ని అంతా కూడా నాశనం చేశారని చెప్పి డిబేట్లు పెడతా ఉన్నారు. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఏంటంటే ఎలా చూడొచ్చు అసలు ఈ వ్యాఖ్యలు? అండి, వైజాగ్లో వాళ్ళు రిషికొండకి గుండు కొట్టి వాళ్ళు ఒక ప్యాలెస్ నిర్మించారు, దేనికి పనికి రావట్లేదు. ఇప్పుడు టూరిజం శాఖ వాళ్ళు కానీ, మన హోమ్ మినిస్టర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే దాన్ని ఏదన్నా మారుద్దామని చెప్పినా అది దేనికి పనికిరాని విధంగా ఒక రాజమహల్ లాగా ఒక బూత్ బంగ్లా టైప్లో వేస్ట్ అయ్యే విధానంలో వాళ్ళు వైజాగ్లో రిషికొండ గుండు కొట్టడంలో ఆరితేరారు, కానీ వైసీపీ బ్యాచ్ దేనికి తేలైపోయారు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అమరావతి అనేది క్యాపిటల్ కింద ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాము, రాజధాని అంటే రాజధానిలోనే అభివృద్ధి కాదని ఎప్పుడు కూడా ఆయన మొదటి నుంచి చెప్తా వచ్చారు. అందులో భాగంగానే ఒక శ్రీ సిటీ కానీ, చిత్తూరు జిల్లాలో ఈ డ్రోన్లకు సంబంధించిన అవి పెట్టడం కానీ, అదేవిధంగా నెల్లూరులో మెట్టల్ గ్రూప్ రావడం కానీ, శ్రీకాకుళంలో పోర్టులు రావడం కానీ, విమానాశ్రయాలు కట్టడం కానీ, అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చెందడం కానీ, విజయవాడ దగ్గర మన దసరా ఉత్సవాన్ని మామూలుగా ఒక నగరంలో చేసుకునే ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా దేశంలోనే అందరూ చూసేలా చేశారు. ఇవన్నీ ఏంటండి, ఒక్క ప్రాంతం కాదు. ఫస్ట్ నుంచి కూడా కూటమి నేతలు ఒకటే చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రం యంగెస్ట్ స్టేట్, కానీ ఇన్వెస్ట్మెంట్స్లో నెంబర్ 1గా నిలబెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తాము, మేమందరూ అదే పనిలో ఉన్నాము, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని మేమందరూ కూడా
కాపాడడానికి, భావితరాలకు అవకాశాలు కల్పించడానికి, ప్రత్యేకించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అన్ని రంగాలు, పరిశ్రమలే కాదు, పర్యాటక రంగం అయితే ఏంటి, వ్యవసాయం అయితే ఏంటి, అన్ని రంగాల్లోని విప్లవాత్మకమైన మార్పులు తీసుకునే దిశగా కృషి చేస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. అవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు ఒక పౌర సరఫరా శాఖ చూస్తే స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చారు, దానివల్ల ఎంతో ఉపయోగం. పర్యాటక రంగంలో కందుల దురేష్ గారు అన్ని రకాల పండుగల్ని, ప్రతి ఒక్కళ్ళని, కళాకారుల్ని, సాంస్కృతిక శాఖ కూడా ఎప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా ఎవ్వరూ చేయలేరు అనుకున్నవి ఇంకా ఎక్కువగా డబల్ చేస్తున్నారు. కేంద్రం యొక్క సహకారంతో మనము పోలవరం మళ్ళీ కట్టుకోగలుగుతున్నాం, అమరావతి నిర్మించుకోగలుగుతున్నాం. నిన్నగాక మొన్న సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ చేసాం. వీళ్ళ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు, వీళ్ళు చెవులు ఎక్కడ పెట్టుకున్నారండి, వీళ్ళు అసలు మనుషులే కాదు, కడుపుకి ఏం తిని మాట్లాడుతున్నారో తెలియదు. ఎందుకంటే వైజాగ్ వంటి డెస్టినేషన్ సిటీలో అభివృద్ధి జరుగుతుంటే వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉన్నదాన్ని గుండు కొట్టడానికి, ఉన్నదాన్ని అమ్మడానికి, వీళ్ళు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టు పెట్టేసి ఇటువంటి వాటిలో తెలివితేటలు చూపిస్తారు. లేదా రాళ్ళ మీద బొమ్మలు చెక్కుకోవడం, ప్రైవేట్ ఆస్తులు పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడంలో వీళ్ళది ఉంటుంది. కానీ కూటమి నేతల దృష్టి, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి దృష్టి అంతా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడంలో, ఇండియాలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వలన ఇండియా కూడా మంచి పేరు తీసుకురావాలి. నమో మోడీ గారి సహకారంతో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్తో ఒక రాష్ట్రం కోసమే కాదు, దేశం కోసం కూడా ఆంధ్ర రాష్ట్ర నాయకులు అనేది పోరాడుతున్నారు, విజయాలు సాధిస్తున్నారు. ఇటీవలే మన ఆస్ట్రేలియా కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇన్విటేషన్ పంపించి లోకేష్ గారు రమ్మన్నారంటే ఇంతకన్నా ఉదాహరణ ఆయన పనితీరు గురించి మనం ఇంకా ఏం కోరుకోవాలి. ప్రత్యేకించి ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా చెప్తున్నారు, మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంటేనే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందనేది అందరూ తెలుసుకున్నారు. అంటే ముఖ్యంగా అమరావతిలో అంత ల్యాండ్స్ పెట్టుకుని ఎందుకు మళ్ళీ మీరు వైజాగ్ వైపు చూస్తున్నారు, వైజాగ్లోనే ఎందుకు పెట్టుబడులు పెట్టిస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని అభివృద్ధి చేద్దామనే కదా క్యాపిటల్గా ప్రకటించుకుందామని చూశారు, మళ్ళీ మీరు ఎందుకు వైజాగ్ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే వైజాగ్ ఉంది, వైజాగ్ పక్కన ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రం ఇండియాలో ఉంది. ఆంధ్రాలో డెవలప్ అయితే ఇండియా డెవలప్ అవుతుంది, వైజాగ్ డెవలప్ అవుతే ఆంధ్ర డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అయితే ఆంధ్ర డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు వైజాగ్లో ఏదో కొన్ని ప్రాజెక్టులు చేశారు, మీరు ఇంకెవ్వరు, మేము తప్ప ఇంకెవరు వైజాగ్ రాకూడదనడానికి మీరెవరండి? ఆ పరిశ్రమలకి అక్కడ మౌలిక వసతులు ఎక్కడ బాగున్నాయి, ఏ ప్లేస్లో అయితే ఏది కంఫర్ట్గా ఉంటుంది, దేనికి వీలుంటుంది, నౌకా ప్రాంతం ఉన్న చోట ఏ పరిశ్రమలు ఉంటాయి, విమానాశ్రయాలు ఉన్న చోట ఏముంటాయి, అదేవిధంగా పంట పొలాలు అవి ఉన్న చోట ఏముంటాయి అని. అమరావతిలో భూములు ఉన్నాయి, వేరే చోట పెట్టకూడదంటే అమరావతిలో ఉన్న భూములకు సరిపడా సిఆర్డీఏ కానీ, విద్యా సంస్థలు కానీ, కేంద్ర కార్యాలయాలు కానీ, మన ఏమంటారు ఈ క్వాంటమ్ వ్యాలీ కానీ, అక్కడికి సరిపడా ఆల్రెడీ అన్నీ కూడా అంతకుముందు 2014 నుంచి 2019 వరకు ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ మీరు నిలిపేశారు. వాటికి సరిపడా అవన్నీ రివైవ్ చేసి తెచ్చుకుంటున్నాం, అవన్నీ సరిపోతున్నాయి. మీరు మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, మీరు చెప్తే మేము చేసేది కాదు. మీరు ఏదో అనుకుని ఏదో చెప్తే దానికి తగ్గట్టుగా మేము చేయడానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరు, నరేంద్ర మోడీ గారి విజన్ వేరు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు వేరు. ప్రధానమంత్రి గారు ఏదైతే ఇండియాని నిలబెట్టాలన్న ఉద్దేశంతో అందులో భాగంగా అవకాశాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం వినియోగించుకునేలాగా ఎన్డీఏ కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఎంతసేపు మేము ఏం చేసాం మీరు అదే చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం మీది కాదు, ఎన్డీఏ కూటమి ఉంది. అభివృద్ధి కాంక్షతో ఉన్న నాయకులు, కష్టపడి పనిచేసే నాయకులు, విజయాల్ని సాధించే నాయకులు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకించి ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనేది మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇండియాని కూడా నెంబర్ 1గా ఉండాలి ప్రపంచ పటంలో అని అందరూ కృషి చేస్తున్నారు. కుదిరితే మీరు కూడా సహకరించండి, అంతేగాని చెడగొట్టడానికి, ప్రజల్లో కన్ఫ్యూజన్కి మీ తెలివితేటలను ఉపయోగించొద్దని నేను కోరుకుంటున్నాను.